నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ మిత్రుడు జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటని తెలుస్తుంది. ఏంట్రా అంటే విషయం ఇవాళ అంటే రాష్ట్రంలో ఎడతెరుపు లేని వానలు కురిశాయి, ఇంకా కురుస్తూనే ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న అన్ని వాహనాలు మరి ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలియదు, కానీ ద్విచక్రాలు, అలాగే 4 వీలర్స్, 3 వీలర్స్, చాలా అంటే చాలా ఆటోలు, కార్లు, బైకులు, అనేక రకమైన వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలు నీడల్లో చిక్కుకుపోయినాయి రాష్ట్రం మొత్తం చాలా ప్రాంతాల్లో. మరి ఏంటి దీనికి పరిస్థితి? ఈ బళ్ళు రిపేర్ చేయించాలా, మరి ఏం చేయాలి ఏంటి అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళకి మీరు రిఫరెన్స్ ఇవ్వండి, ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, అంతేగాని మీరు దాన్ని ఏమి చెయ్యొద్దు. మీకు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి పలు రాయితీలు ఇచ్చేటట్టుగా, నిబంధనలు సడలించేటట్టుగా మాట్లాడి దానికి ఏదో ఒక మార్గంలో మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాం. అవసరమైతే మెడికల్ క్యాంపుల్లాగా మీ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ కంపెనీల చేత క్యాంపులు పెట్టించి మీరు ఎవరైనా ఇన్సూరెన్సులు లేకపోతే ఆన్లైన్లో ఎమ్మటే ఇన్సూరెన్సులు అప్డేట్ చేసుకోండి. తద్వారా మీరు ఎప్పుడో బండి కొన్నప్పుడు 5 సంవత్సరాలు ఇస్తాడు ఇన్సూరెన్సు. ఆ ఇన్సూరెన్సు మామూలుగా ఉంటుంది. తర్వాత మళ్ళా ఏదో ఇన్సూరెన్స్ చేయిస్తా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదో, అవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ సరి చేయించుకోండి, ఆన్లైన్లో ఎమ్మటే అప్డేట్ చేసుకోండి. దానివల్ల మీ వాహనాలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేగాని ప్రభుత్వం ఎక్కడా కూడా మీకు ఎందుకయ్యా మీ వాహనాలు బదులు మేము ఏదో చేస్తాం, ఇబ్బంది పడద్దు, మీ వాహనాలను మేము కొత్తవి ఇప్పిస్తాం అని ఎక్కడా చెప్పట్లా. లేకపోతే వాహనాలు పోయిన వాళ్ళకి ఫోటో, అది మీ వాహనాలు నీళ్ళలో కొట్టుకుపోయిన వాళ్ళు మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో మా వాహనం ఇలా కనబడట్లేదు, నీళ్ళలో కొట్టుకుపోయిన కంప్లైంట్లు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. మరి ఏం చెప్పొద్దో చూద్దాం, ఎదురు చూద్దాం. ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. ఇన్సూరెన్సులు లేని వాళ్ళు ఇన్సూరెన్సులు కట్టుకోండి. వాహనాలు మాత్రం, నీళ్ళలు తడిసిన వాహనాలు మాత్రం తీయకంట మీరు ఆ ఫోటోలు అవి తీసి, వీడియోలు తీసి వాటిని స్టార్ట్ చేయకుండా మీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్లీగా కాకపోయినా కొద్ది వ్యవధి తీసుకున్న రాష్ట్రంలో కొన్ని లక్షల బళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి నల్లేరు మీద నడక. ఎప్పుడు ఇంత ప్రమాదం జరగలే ఇన్సూరెన్స్ కంపెనీలకి. ఊహించని ఘటన. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు కూడా ఇంత డబ్బు చెల్లించాల్సి వస్తుందని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కానీ, ఎల్ఐసి కానీ, లేకపోతే ఇలాంటి చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. డ్రైవరు కారులో ఉండి కారు కొట్టుకుపోతే వాళ్ళకి మాత్రం 15 లక్షలు గవర్నమెంట్ ఇస్తుందంట. కానీ కారు కొట్టుకుపోతే దీనికి సంబంధం లేదంట. వాటిని పోలీస్ స్టేషన్లో దగ్గరలో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇచ్చి కంప్లైంట్లు పెట్టుకోండి, మీరు ఎమ్మటే జాగ్రత్త పడండి అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది. రవాణా శాఖ మంత్రి ఈ విధంగా అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో చూద్దాం. చూస్తే గాని మనకి న్యాయం జరుగుతుందా, న్యాయం జరగదా ఏంటనేది తెలుస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు చెప్తే వింటారా? వినాలి. మరి యంత్రాంగం వాళ్ళది చేతిలో. నల్లేరు మీద నడక, నుప్పుల మీద నడక అంటారు కదా, ఆ టైపులో ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలకి గడ్డు కాలం వచ్చింది. ఈ గడ్డు కాలంలో మన వెంకటేష్ సినిమాలో చెప్తాడు, న్యాచురల్ కెలామిటీ అంటారు. న్యాచురల్ కెలామిటీకి మనం మేము బాధ్యులం కాదు అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ చేతులు ఎత్తేస్తుంది. న్యాచురల్ కెలామిటీ అంటే వర్షానికి వెంకటేష్ సినిమాలో ఆ గిల్డింగ్ అయిన పోయి తుఫానుకో భూకంపానికో ఇది అయిపోతే దాని మీద కోర్టులో కేసేసి పెద్ద ఇష్యూ చేస్తాడు. అలాగే కోర్టుల్లోకి వెళ్ళి కోర్టులతో తిరుగుతారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. న్యాచురల్ కెలామిటీ మాకు సంబంధం లేదంటారో. నీళ్ళల్లో మునిగిపోయి మన ఉద్దేశపూర్వకం మనం చేయలా,
నువ్వు చేసావా నేను చేశానా? నువ్వేమన్నా దేవుడికి వచ్చి నీళ్లు పోయమని చెప్పావా? నేను వచ్చి నీళ్లు పోయమని చెప్పానా? బురద నీళ్ళు ఎలా, కాలువలో నీళ్ళు ఎలా పైకి లెగమని చెప్పాను. గవర్నమెంట్ ఆలోచించుకోవాలి ఇవన్నీ. గవర్నమెంట్ సరైన సదుపాయాలు కలిగించకుండా చేసింది కాబట్టి గవర్నమెంట్ చేయాలి. మనం ట్యాక్సులు కడుతున్నాం, బళ్ళు ట్యాక్సులు కడుతున్నాం, ఇంటి పన్నులు కడుతున్నాం, అద్దులు కట్టుకుంటున్నాం, వీధుల్లో చెత్త పన్నులు కడుతున్నాం. ఇవన్నీ కడుతున్నప్పుడు గవర్నమెంట్ తన బాధ్యత తను నిర్వహించి తనదైన శైలిలో తన చేతులు ఎత్తేస్తే నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం, చేతులు ఎత్తేస్తే ఎలా కుదురుద్ది? కోర్టుకు వెళ్తాం, అవసరమైతే కేసులు కడతాం, ఏమైనా చేయిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే 10 మందికి ఈ వార్త వెళ్ళి మరో కొంతమంది మీకు ఈ వార్తను చూస్తారు. ఇప్పటికే వాలంటీర్లు కూడా వచ్చారు కాబట్టి వాలంటీర్లు కూడా మీ బళ్ళు ఏమేమి డ్యామేజ్ అయినాయి, మీ ఇళ్ళ దగ్గర ఏమేమి సరుకులు డ్యామేజ్ అయినాయి, ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. ఇంట్లోకి వాటర్ వచ్చిన వాళ్ళకి 50,000 ఇస్తున్నారు, మనుషులు చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.